హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కామెంట్స్లో కానీ కాల్ చేసినప్పుడు కానీ ఒక 60 lakhs లోపు మంచి ఇల్లు అయితే పెట్టండి అని అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నానండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఆల్రెడీ ఈ 3 houses కూడా ఒకసారి కట్టించారండి. ఆల్రెడీ ఆ 2 houses కూడా సేల్ అయితే అయిపోయినాయండి. ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. పక్క హౌస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే తీసుకున్నారు. ప్రజెంట్ అయితే ఈ హౌస్ అయితే ఉందండి. సేమ్ టు సేమ్ అలాగ ఉంటుంది, కానీ కబోర్డ్ వర్క్ అయితే మార్చారండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇదంతా కూడా సెరా వుడ్ అయితే యూజ్ చేశారండి. మనకు టాప్లో ఇక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా బాగా చేయించారు. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 30 feet సీసీ రోడ్ అండి. మన కార్ కూడా బయట అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఆల్రెడీ దీని పక్కన ఉన్న హౌస్ అయితే మన ఛానల్లో కోడ్ వచ్చి DH171 అండి. ఆ హౌస్ అయితే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే తీసుకున్నారని వాళ్ళకైతే చాలా మంచి ప్రైస్కి అయితే ఇప్పించాను. సేమ్ ఆ పక్క హౌస్ మనం మంచి ప్రైస్కి ఇప్పించాం కాబట్టి దీన్ని కూడా నేను డైరెక్ట్ రేట్ అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. మనకి ఇంటి వివరాలకు వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 27x46 ఉన్నారండి. ఇది 140 గజాలు. పక్క బిల్డింగ్ వచ్చి 137 గజాలు అండి. దానికంటే ఇది 3 గజాలు అయితే మనకి బిల్డింగ్ ఫేసింగ్ అయితే మంచిగానే ఇచ్చారండి. 27 అడుగులు అయితే ఇచ్చారు. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి పార్కింగ్ ఏరియాలో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సెంటర్ లో సర్కిల్ కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. రెడ్ కలర్ బ్రాడర్స్ కూడా యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. ఇదైతే 8 feet హైట్ వరకు అయితే ఇచ్చారండి. మెయిన్ డోర్ టోటల్ గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. పక్కన అయితే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ కి ఇచ్చిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇదంతా కూడా లేజర్ కటింగ్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. అలాగే ఇక్కడ యూజ్ చేసిన టేక్ కూడా క్వాలిటీ అయితే బాగుందండి. చుట్టూరు కూడా బార్డర్ టైప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి లోపల. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి బిల్డింగ్ కి ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కూడా స్పేసెస్ గానే ఉంది. అలాగే ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి. మనకి లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. అలాగే ల్యాండింగ్ కింద మోటార్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కలర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. డైరెక్ట్ బిల్డింగ్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ తీసుకున్న తర్వాత హౌస్ ట్యాక్స్ వచ్చాక మనకి కలెక్షన్ అయితే ఇస్తారండి. అలాగే బిల్డింగ్ కి నార్త్ వెబ్ సౌండ్ వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ లో మేము చెప్పుకోవాల్సిందంటే చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. అలాగే చుట్టువైపులో కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి సందులన్నీ కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఎవరో కానీ ఇలా టైల్స్ అయితే యూజ్ చేయారండి. మనకి సిమెంట్ అయితే చేంజ్ చేస్తారు. కానీ వీళ్ళు అలా కాకుండా చుట్టువైపులో కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. అది కూడా యాంటిక్ కిడ్స్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకు చూడొచ్చు, ఇదైతే రఫ్ అయితే ఉంటుంది. మనకు నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంది. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలి కంటే కూడా 2.5x2.5 పెట్టి టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకు స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారు. హాల్ అయితే స్క్వేర్ టేపులు అయితే ఇచ్చారండి. హాల్లో స్టడీగా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఇక్కడ ఇచ్చిన బాక్స్ కి అయితే వుడ్ పాలిష్ అయితే వేయించారు. అలాగే మధ్యలో బాక్స్ కి అయితే మనకు రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. చుట్టువైపులో కూడా పింక్ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఈ పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. సేమ్ ఒకటే యూనిఫామ్ లో అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ లో ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండి. అక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా చూడొచ్చు, ప్లస్ డోర్స్ కాకుండా వీళ్ళైతే చేయించారండి. మనకి టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుందండి. మనకి టాప్ లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం ఇక్కడ పార్టీషన్ వరకు కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ యూజ్ చేసిన సీట్ అయితే చాలా బాగుందండి. గ్లాస్ ఫినిష్ తో అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకు టాప్ లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే ప్లాట్ఫామ్ కింద అయితే ఇచ్చారండి. అలాగే టీవీ యూనిట్ కింద మన రిమోట్స్ అయి పెట్టుకోవడానికైతే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో కబోర్డ్స్ డిజైన్స్ అయితే చాలా బాగా చేయించారు. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. వాల్ డ్రాప్స్ కానీ టీవీ యూనిట్ కానీ ఛానల్ చాలా బాగా చేయించారు. నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. అలాగే మనకు పక్కన ఈ గోడకైతే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారు. ఈ డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. డిఫరెంట్ లుక్ అయితే ఉందండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో నార్త్ వైపు ఒక డోర్ అని ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా UPVC విండోస్ అయితే ఇచ్చారండి.
అలాగే లోపల గుమ్మలన్నీ కూడా వుడ్‌తోనే చేయించారు. అలాగే మనకు బెడ్‌రూమ్స్ దగ్గర యూజ్ చేసిన డోర్స్ కూడా వీళ్ళైతే చేయించారండి. అందరూ కూడా ప్లస్ డోర్స్ అయితే పెట్టేస్తారు. అలా కాకుండా వీళ్ళైతే చేయించారండి. సెకండ్ బెడ్‌రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారండి. లోపల కలర్స్ అయితే బాగున్నాయి. పీఓపీ సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో నార్త్ వైపుకైతే ఒక పెద్ద విండో అయితే ఇచ్చారండి. ఇంక్లూడింగ్ ఇందులోనే మస్కిటో మ్యాట్ అయితే వస్తుంది. ఇది 3 ఛానెల్ అయితే యూజ్ చేశారండి. మనకి గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ గడ వరకు తీసుకున్నారు. దీనికి యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయండి. గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. పైనైతే ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మనకి హ్యాండిల్ కూడా మన కబోర్డ్‌లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారండి ఈ డోర్‌కి. మనకి స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. ఆటో అడ్జస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే లాక్స్ అయితే యూజ్ చేశారండి. సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మార్బుల్ సైల్ అయితే ఉంది. చూడడానికైతే మంచి డిఫరెంట్ లుక్‌లో అయితే ఉందండి. పక్క బిల్డింగ్‌కి, ఈ బిల్డింగ్‌కి మెయిన్ చేంజెస్ చెప్పాను కదా! ఈ లామినేట్ సీట్స్ అయితే మార్చారండి. అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. కబోర్డ్‌లో కలిసిపోయేలాగా బాత్రూమ్ డోర్ కనిపించకుండా. మనకి ఈ వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లైతే కన్‌స్ట్రక్షన్ చాలా బాగా చేయించారండి. మరి సేల్స్ బిల్డింగ్‌లా కాకుండా కన్‌స్ట్రక్షన్ అయితే బాగుందండి. మనకి ఇంటి అడ్రెస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రెస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే ఉంటుందండి. మనకి అచ్చంపేట జంక్షన్ ఉంది కదా! అచ్చంపేట జంక్షన్‌కి అయితే ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ పామ్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. సర్పవరం జంక్షన్‌కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ పైన చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఈ సైడ్ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే. అలాగే మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. నియర్ బై అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి పార్టీషనర్ కొంచెం ఫ్రంట్‌కి వస్తే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకు టోటల్‌గా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. పక్కన పూజా రూమ్ అయితే ఇచ్చారు. ముందు ఇక్కడ ఇచ్చిన మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చూద్దామండి. తర్వాత కిచెన్ అయితే చూద్దాం. మనకు మాస్టర్ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x15 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకైతే 2 విండోస్ అయితే ఇచ్చారు. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో యూజ్ చేయని కలర్స్ కాంబినేషన్ కూడా బాగుందండి. మరి బోర్ కొట్టకుండా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే చేయించారండి. వార్డ్రోబ్ అయితే చేయించారు. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే వచ్చిందండి. వాష్‌రూమ్ కూడా కనిపించకుండా సేమ్ ప్యాటర్న్‌లో అయితే చేయించారండి. ఈ డోర్ అయితే దీంట్లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారు. మనకి ఈ విండో దగ్గర వచ్చిన ప్లేస్ అంతా కూడా మన కబోర్డ్ కింద అయితే చేయించారండి. మనకి ఈ ప్లేస్‌లో డ్రెస్సింగ్ టేబుల్ కింద కానీ, సిస్టమ్ వర్క్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. సేమ్ ఒకటే ప్యాటర్న్‌లో మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్‌రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కానీ, సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లైతే రెడీ టు మూవ్ అండి. బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు లోపల స్విచెస్ అన్ని కూడా కాన్సెప్ట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఫుట్ లైట్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ మనకి టోటల్ ఈ ప్లేస్ అంతా కలిపి 8x22 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే స్మోక్ డిజైన్ అయితే యూజ్ చేశారండి. టోటల్‌గా మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా పక్కనైతే పూజా రూమ్ అయితే ఇచ్చారు. మన కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. పైనైతే అటకైతే ఉంటుందండి. అలాగే మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే చేయించారండి. వాల్‌డ్రాప్ అయితే తీసుకున్నారు. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారండి. గ్లాస్ ఫినిష్‌తో చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే చూద్దామండి. అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అయితే ఉంటుంది. ముందు కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్‌లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకు లోపలైతే 2 సెల్ఫ్స్ కింద అయితే విడి తీసాను. దీనివల్ల అయితే చిన్న చిన్న పప్పు డబ్బాలు లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. కిచెన్‌లో యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే గ్రైండర్ గానీ, మిక్సీ లాంటివి పెట్టుకునే ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కింద ఇది 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడైతే సింగిల్ బాస్కెట్ అయితే తీసుకున్నారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే విండో అయితే ఇచ్చారండి. పైన సిమ్లీ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు స్టవ్ అయితే ఇక్కడ పెడతాం కదా! అలాగే మనకి ఈ గోడకైతే చూడండి టైల్స్ అయితే ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు. మనకి ఎక్కడో గాని ఇక్కడైతే టైల్స్ అయితే యూజ్ చేయరండి. మనకి ఈ ప్లేస్‌లో టైల్స్ యూజ్ చేసుకోవడం వల్ల అయితే మనకు చెమ్మాయి 10 గాని గోడలకు పెట్టిన ఆయిల్ జిట్ లాంటిది అయితే పట్టదండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఉందండి.
దీనికైతే టోటల్‌గా గుమ్మం గాని, డోర్ గాని టోటల్‌గా టేక్ వుడ్డే తీసుకున్నారండి. పూజ రూమ్ గూడా పెద్దగానే ఇచ్చారు. దేవుడిని పెట్టుకొని చిన్న ప్లాట్‌ఫార్మ్ గూడా చేయించారండి. టోటల్‌గా 7 ఫీట్ హైట్ వరకు మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి పూజా రూమ్‌లో. దీనివల్ల ఆయిల్ జిడ్ లాంటిదైతే పట్టడం చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీరు పూజా రూమ్‌లో గూడా ఇలా టైల్స్ అయితే యూజ్ చేయండి. చాలా ప్లెయిన్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకు పార్టీషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా అయితే ఉందండి. డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే స్పేసెస్‌గానే ఉంది. ఇక్కడ సౌత్ వైపుకి డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్లి చూద్దాం. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు ఇక్కడ వాష్ ఏరియా కింద అయితే ఇచ్చారండి. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే వాష్ ఏరియాకి అయితే ఇక్కడ ట్యాప్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా బిల్డింగ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అలాగే ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు టోటల్‌గా. ఒక మనిషి అయితే వెళ్ళిపోవచ్చండి. అంత సెట్ బ్యాక్స్ అయితే స్పేసెస్‌గానే ఉన్నాయి. అలాగే ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈ ప్లేస్ నుంచి వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోయేలాగైతే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ప్లానింగ్ కానీ, కన్‌స్ట్రక్షన్ గాని, ఇంటీరియర్ డిజైన్ గాని చాలా అంటే చాలా బాగా చేయించారండి. ఆల్రెడీ 3 హౌసెస్ అయితే కట్టించారండి. 3 హౌసెస్‌లో 2 హౌసెస్ అయితే సేల్‌కైతే అయిపోయినాయి. మనకి ఇంటి కన్‌స్ట్రక్షన్ అయితే కొంచెం లేట్‌గా అయితే చేయించారండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో DH171 కోడ్ చూస్తే అప్పుడైతే ఇది కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉందండి. పక్క హౌస్ అయితే మన ఛానెల్‌లోనే మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకళ్ళైతే చూసైతే తీసుకున్నారండి. వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచి ప్రైస్‌గా తెప్పించామండి. ఫ్రెండ్స్ మనకు పక్క బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ అయితే 3 గజాల సైట్ అయితే ఎక్కువైతే ఉంటుందండి. ఇది 140 గజాల్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది బయట మార్కెట్‌లో అయితే రేట్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారండి. 65 లక్షలు అయితే చెప్తున్నారు. పక్క బిల్డింగ్ మనం చేసాం కాబట్టి మీకు ఓపెన్ రేట్ అయితే చెప్తున్నానండి. మన ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 60 లక్షలు అయితే చెప్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన ఛానల్ తరపు నుంచి వచ్చిన వాళ్ళకి 60 లాక్స్ అయితే చెప్తానండి. 60 లాక్స్ కూడా ఫైనల్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడైతే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.